జెండాను కొట్టే అధికారం బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలపై అగ్రవర్ణాల దాడులను అగ్రవర్ణాల దాడులను బీసీలపై అగ్రవర్ణాల దాడులను బీసీలపై దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే బీసీలపై దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే బీసీలపై దౌర్జన్యం చేసిన అగ్రవర్ణాలను వెంటనే బీసీ పూలే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలపై అగ్రవర్ణాల దాడి చేసిన వారిని వెంటనే బీసీలపై దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే ఏం జరిగిందండి? నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో ఏదైతే మొన్న మరి రజక కులానికి చెందినటువంటి చంద్రకళపై వాళ్ళ కుటుంబంపై మరి రెడ్లు మరి అగ్రకులాలకు చెందినటువంటి రెడ్లు వాళ్ళ కుటుంబంపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు జేబుకు నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి ఈ రాష్ట్రంలో 56% బీసీ జనాభా ఉన్నప్పటికీ కూడా మరి ఏ ధైర్యం ఏ దమ్ముతోని మరి మీరు రజక చిన్న కులం అని చెప్పి ఆ కులంపై వివక్ష చూపడం భావ్యం కాదు. ప్రజాస్వామ్యంలో మరి ఇలాంటి దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఆ చంద్రకళను కొట్టడమే కాదు, అలా చిన్న పాపను కూడా కాలుతుందంటే మరి చనిపోవడం జరిగింది. ఇది అగ్రకులాలకు మరి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. అగ్రకులాలు ఈ రాష్ట్రంలో 7% ఉన్నారు. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు తలుచుకుంటే మరి అగ్రకులాలు కొట్టుకపోతారన్న విషయాన్ని విస్మరిస్తూ ఉన్నది. మరి ఏదైతే మరి అగ్రకులాలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళపై చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేయడానికి బీసీ సంఘాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర గ్రామంలో గత 18వ తారీఖు రోజు జరిగిన సంఘటన యావత్తు మరి ప్రపంచం కూడా నివరపోయిన సంఘటన మనకు భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అక్కడ మరి బీసీ ఓట్లతో మరి రజకుల ఓట్లతో ఎస్సీల ఓట్లతో గెలిచినటువంటి అగ్రకుర్ణాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మరి అదేవిధంగా సర్పంచులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈనాడు బీసీల పైన బహుజనుల పైన మరి అక్రమంగా దాడులు చేసే సంస్కృతి మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్న విషయాన్ని కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు 79 సంవత్సరాలు కావస్తున్నా కూడా మరి చుట్టూరు ఉంటుంది. మరి మీకు సంబంధించిన చుట్టాలు కానీ పక్కలు కానీ ఎవరైనా కూడా బీసీల పైన మరి బహుజనాల పైన దాడి చేసిన రెడ్లను వెంటనే 8 మంది రెడ్లను వెంటనే మరి నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల తెలంగాణ వ్యాప్తంగా కూడా మరి బీసీలు బహుజనులు ఎస్సీలు మైనార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీలపై అగ్రవర్ణాల దాడులను బీసీలపై అగ్రవర్ణాల దాడులను బీసీలపై అగ్రవర్ణాల దాడులను బీసీలను దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే బీసీలపై దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే జై పూలే, జై బీసీ, బీసీల ఐక్యత. నూర్కే మోహన్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆలయంలో దేవునికి మొక్కడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలు పెత్తందారులు కక్షపూరితంగా పేదవాళ్ళని ఇప్పటి వరకు కూడా దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ఇంకా కుల వివక్ష అనేది పెరిగిపోతూ ఉంది. కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు అంటే అగ్రవర్ణాలకు అన్యాయం జరిగితే ఒక విధంగా చూస్తున్నారు, అదేవిధంగా పేద పడికి బలహీన వర్గాలకు బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు అన్యాయం జరిగితే ఒక రకంగా చూస్తున్నారు. గతంలో హైదరాబాద్ లో రెడ్డి అనే మహిళ మీద రేప్ జరిగింది. దానికంటే ముందు మన ఆసిఫాబాద్ లో ఒక గిరిజన మహిళ మీద దాడి జరిగింది. కానీ రెడ్డి అనే మహిళ మీద రేప్ జరిగితే వెంటనే ప్రభుత్వం స్పందించింది, వాళ్ళని ఎన్కౌంటర్ చేసింది. కానీ ఇక్కడ ఆసిఫాబాద్ లో ఎన్కౌంటర్ జరిగితే కనీసం పట్టించుకునే పాపాల పోలేదు. తక్షణమే టేకు లక్ష్మి అనే మహిళ మీద దాడి జరిగింది.
అత్యాచారం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా అంటే అగ్రవర్ణాలకు జరిగితే ఒక న్యాయంగా చూస్తున్నారు, పేదవాళ్ళకు జరిగితే ఇంకో న్యాయంగా చూస్తున్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఈ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళని పట్టుకోలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. ఇప్పటికైనా ఈ నిందితులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని వెతికి పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కావచ్చు, ఉన్నత పోలీస్ అధికారులను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఈరోజు పేద బడుగు బలైన వర్గాలకు జరిగితే ఒక న్యాయంగా చూస్తున్నారు, అదేవిధంగా అగ్రవర్ణాలు జరిగితే ఇంకో విధంగా చూస్తున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరం ఐక్యంగా అవుతాం. తప్పకుండా ఈ యొక్క నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలపై అగ్రవర్ణాల దాడులను, బీసీలపై అగ్రవర్ణాల దాడులను, బీసీలపై అగ్రవర్ణాల దాడులను, దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే, బీసీలపై దాడి చేసిన అగ్రవర్ణాలను వెంటనే